హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. सर 1 सेकंड सर ना ओके बैक सर 1 मिनट सर 1 मिनट सर नाम తీసుకుంటా सर प्लीज Looking like Telugu. My face is like Telugu. yes sir okay sir yes sir వెనకరా ముందు తప్పని రాలా ఉన్నా ఉన్నా సైడ్ వచ్చేయండి వెనకరా अंदर बोलते हैं और भी हुआ था कृष्णपट्टनम में और हुआ था राइट टर्निंग आज तिरुपति बालाजी के बहुत ही अद्भुत दिव्य और अलौकिक दर्शन हुए हैं। मैं प्रबंध तंत्र का धन्यवाद देना चाहूँगा। बालाजी सबके जीवन में सुख, शांति और समृद्धि लेकर के आएँ, ऐसी बालाजी के चरणों में मैं प्रार्थना करता हूँ। नई अभी आंध्रा में एनडीए की सरकार बनी है, उसके प्रति भी शुभकामनाएं देना चाहूँगा कि आंध्र प्रदेश की महान जनता के लिए, कल्याण के लिए केंद्र और राज्य मिलकर के वेलफेयर के लिए अच्छा काम करेंगे, ऐसा मैं अपनी तरफ से। और मेरा विभाग जो फिशरीज है, डेयरी है, एनिमल हस्बेंड्री है, पंचायती राज है, उसका आंध्रा में बहुत स्कोप है। फिशरी के मामले में आंध्रा बहुत अच्छा कर रहा है और सेंट्रल गवर्नमेंट जो भी आंध्रा की महान जनता के कल्याण के लिए कर सकती है, मोदी जी के नेतृत्व में हम सब लोग उसको करने का प्रयास करेंगे। ना 1 सेकंड सर Thank you. सर 1 सेकंड सर दारम दार सर ओके सर लोग नाम अरे सर ओके ఓకే सर सर ओके सर ఈ దేశంలో వేలాది పేద కులాలు ఇంకా పేదరికం కింద, అమాయకత్వం కింద, అజ్ఞానం కింద నలిగిపోతున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినప్పటికీ చాలా వేలాది కులాలు తినడానికి తిండి లేక, సంసారాన్ని నడపలేక, అష్ట కష్టాలు పడుతూ పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, ఇండ్లు లేక, ఆస్తులు లేక, డబ్బులు లేక అనేక కష్టాల పాలవుతున్నారు. వారందరికీ సామాజిక న్యాయం, సమాజం ఏర్పడాలంటే తప్పనిసరి కొంతమంది విప్లవీరులు ఈ దేశంలో పుట్టి పోరాడారు. ఒక వివేకానంద లేక, అల్లూరి సీతారామరాజు లేక, ఒక భగత్ సింగ్ లేక,
అనేక మంది గాంధీ లేక అనేక మంది మహానుభావులు ఈ దేశ ఉద్ధరణ కోసం నిస్వార్థంగా నిజాయితీగా పాటుపడవలసిన అవసరం ఉంది. అట్లాంటి నిస్వార్థంగా నిజాయితీగా చిత్తశుద్ధితోటి అంకిత భావంతో వీరికి సేవ చేసి వీళ్ళ అభివృద్ధికై పాటుపడే శక్తి ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ దేశం బాగుపడాలంటే నిస్వార్థంగా నిష్కామంగా పెద్ద ఎత్తున అంకిత భావంతో నిజాయితీగా పోరాటం చేసిన రోజే ఈ దేశ ప్రజలందరూ బాగుపడతారు. పేదరికం పోతుంది, అజ్ఞానం తొలగిపోతుంది, అమాయకత్వం తొలగిపోతుంది, ప్రజలందరూ కూడా డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి సంకల్ప బలాన్ని శక్తిని వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని అనేక మంది ఆ దిశలో తయారు చేయాలని యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భావతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదత్మానం సృజమ్యం. ఆ దిశగా ఎక్కడైతే అధర్మం అన్యాయం ఉంటుందో అక్కడ భగవంతుడు వెంకటేశ్వర స్వామి తన లీల చేత అనేక మంది నాయకులను పుట్టించాలని, అప్పుడు మాత్రమే ఈ సమాజం భారతదేశం ప్రపంచంలో అగ్రదేశం వేదభూమి కర్మభూమి. ఈ భూమి లోపల ఈ వేదభూమిని ఉద్ధరించడానికి ప్రతి ఒక్కరు సర్వే జన సుఖినో భవంతు, ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించాను. అందుకోసం అనేక మంది ఆయన లీలల చేత మహానుభావులు ఉద్భవించి సమాజ ఉద్ధరణకు పాటుపడాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. అన్నా గోపురం నిమిషం ఆగండి పొద్దున్నే స్వామివారిని దర్శించడం జరిగింది. నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పాలన అనేది ఈ 40 రోజులు అయింది. పాలన అనేది ఏ రకంగా మారింది, ఏ రకంగా కష్టపడుతుంది చూశారు. స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో అలానే ఎవరికైతే మాటిచ్చామో పేదవాడికి అంది చెందాలని స్వామివారిని మొక్కుకొని అట్నే కాళాశ్రీశ్వర దయ వల్ల బాబా దయ వల్ల అందరూ కూడా చల్లగా ఉండాలి. అట్లనే ఆగస్ట్ 15 నుంచి మరి ఫ్రీ బస్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో మా అక్క చెల్లెళ్ళు వచ్చి మరి ఆ దర్శనాన్ని కూడా జిల్లా వైడ్ ఎక్కడ కూడా రావచ్చు ఫ్రీగా. అలానే అన్నా క్యాంటీన్ కూడా పేదవాడికి ఇంటి పెట్టి అవకాశం నాడు గవర్నమెంట్లో ఆయనకి లేకపోయినా ఈ గవర్నమెంట్ స్వామివారు మాకు ఇచ్చారు. తప్పకుండా అవన్నీ కూడా చక్కగా నెరవేర్చి ముందు తీసుకుందామని తెలియజేసుకుంటాం. వెనకాల తగలుతుంది సీట్లు.
వస్తామా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.